నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇవాళ మనం సంభాషించబోతున్న మహానుభావులు ఎవరంటే, తెలుగు నాటక రంగం అనంగానే మొట్టమొదట వినిపించేది పర్యాయపదంగా దాదాపుగా వారి పేరే. తెలుగు నాటకం ఒకంత కొంత వెనకడుగు వేసిన వేళ తన కృషితో నాటక కళా వైభవాన్ని ప్రజలకి చాటడమే కాకుండా ఎంతో ఇష్టంతో దాన్నే ఒక జీవన మార్గంగా మలుచుకుని తద్వారా తన జీవిత లక్ష్యాలను కూడా సాధించుకుంటూ ఆత్మసంతృప్తిని, లౌకికంగా ఎంతో విజయాన్ని చవిచూసిన ఘనులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారితో మాట్లాడబోతున్నాం, వారి పద్యాలు వినే భాగ్యం కూడా పొందబోతున్నాం ఇవాల్టి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో. గురుగారు నమస్కారం. నమస్కారం. సాదర నమస్కారాలు. నాటకం అంటే నేను అన్నట్టుగానే గుమ్మడి గోపాలకృష్ణ గారి పేరు పర్యాయపదం. అది ప్రస్తుతం మీలాంటి వాళ్ళు అనటం నా అదృష్టమే, కానీ నాటక రంగం కోసం అనేక మంది పెద్దలు సుసంపన్నం చేసి ఆ వారసత్వ పరంపరను మాకు ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చాలా గొప్పగా మొదలుపెట్టారు గురుగారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు అంటే తెలుగు నాటకము మీరు ఎంచుకోవడం, మీ ప్రయాణం అంతా కొంతవరకు నాటకం పట్ల అభిరుచిన వాళ్ళు చూస్తూ వచ్చారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలి మీ ప్రయాణంలోవి అని ఇవాళ మా సంకల్పం. మీరు అనుమతిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండానమ్మా. జీవితమే ఒక నాటకం. జగన్నాటక సూత్రధారి రచించిన ఈ నాటకంలో మన ప్రయాణం కష్టాలు చూస్తుంది, నష్టాలు చూస్తుంది, విజయాలు చూస్తుంది. మీ జీవితాన్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది గురుగారు? అంటే మీరు విజయవంతమైన జీవితం అంటారా, కష్టాలు చూశాననే భావన కలుగుతుందా మీకు? నాటక రంగంలో నేను కష్టాలేం చూడలేదు నిజ జీవితంలో. ఎందుకంటే నేను ఒక పల్లెటూరు, కృష్ణా జిల్లా మేడూరు అనే ఊరిలో ఏ చదువు లేని తల్లిదండ్రులకు పుట్టారు. వ్యవసాయం, పొలం వెళ్ళి వాళ్ళు ఏదో ఒడ్డు పండించటం, పాలు పెతకటం, ఇవి తప్పితే కళలు అనే పదానికి కనీసం నాటకాలు చూడటానికి కూడా ఇష్టపడతారో ఇష్టపడరో చూసిన వాళ్ళకి అర్థం కానిటువంటి కుటుంబంలో పుట్టాను. నేను కూడా ఎక్కువ చదువుకోవాలి, 10వ క్లాస్తోనే ఆపేసా. ఎందుకంటే ఊళ్ళో బ్రహ్మంగారు నాటకం మొదలుపెట్టారు, వేషం వేయాలి. ఆ పాటలు, ఆ పద్యాలు ఏంటంటే నా మనసంతా. నాగేశ్వరరావు గారి సినిమా, దాంట్లో ఒక చల్లగా కరుణించి దైవము నీవే అని ఒక మూగనోము, ఆ తర్వాత భక్త ప్రహ్లాద. నేను చదువుకునేటువంటి పాటలు సుశీల్ గారి గొంతు విని అలాగే హమ్ చేయటం నాకు అలవాటైంది. అలాగే పాడుతున్నాడు రా, బాగుంది అని చెప్పేసి అంటే ఓహో అనుకుంటే ఇక అది ఒక ఇదిలాగా మారింది. తర్వాత నేను ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళి సాపాసాలు నేర్చుకుంటే అవకాశం లేదు, నేర్పుతారని తెలియదు, నేర్పించాలని ఆలోచన లేదు. కానీ నాటకం పద్యం వింటే మాత్రం విపరీతమైనటువంటి రక్తం అంతా పొంగిపోయేది. కొంచెం గొంతు విప్పడం మొదలుపెట్టిన తర్వాత ఒళ్ళు మైకులు, ఆ మైక్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయటం, అరిచేయటమే, పాడేయటం. తర్వాత రిహార్సల్స్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ నైట్ లేదు, డే లేదు, వెళ్ళిపోవటం. అంతా వినికిడి మీదే? అంతా వినికిడే. నేను 1982లో హైదరాబాద్కు వచ్చా. 82 వరకు అక్కడే ఉన్నాను. కానీ నాకు ఈ నాటక కళ కూడా పెద్దగా అబ్బలా, అంటే ఎందుకో నాకు కలిసి రాలా. అంటే సరే నేర్చుకోకపోవటమా, నేర్పించేవాళ్ళు లేకపోవటమా, లేకపోతే నేను విడిగా కూడా బాగా సన్నగా లీన్గా అసలు ఎందుకు పనికి రాకుండా ఎవరు చూస్తే ఈ వేషాలకి ఏ వేషానికి పనికిరాడు అన్నట్టుకుండేవాడు. అయ్యో. దానికి తగ్గట్టు నేను చదువుకుంటున్న సందర్భంలో 69లో మేము ఉంటున్న బిల్డింగ్ తుఫాను కూలి నా మీద పడిపోవటం, నడుము ఇరిగిపోవటం, చెయ్యి ఇరిగిపోవటం. ఇంత చూసారా గురుగారు? నడిచేటప్పుడు పక్కకు నడుస్తున్నట్టు వెళ్ళిపోవటం, వంగిపోయి ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటే నాటకం వేస్తాను అనే మాట అనటానికి కూడా భయపడిపోయేవాడు. అయినా వేయాలి. పాడుతుంటేనేమో భలే పాడుతున్నాడు రా అనేవాడు. వేషం ఈడేం పనికి వస్తాడు, ఏ వేషానికి పనికిరాడు. అండ్ అంతకు పూర్వం మీకు సంగీత పరిజ్ఞానం కూడా అసలు ఏం లేదు. అసలు జస్ట్ వినికిడి మీద రాగాలు పాడేసేవారు. వినికిడి మీద పాడేవాడిని. ఎవరు ఎలా పాడితే అలా వచ్చేసేది, ఏంటో తెలిసేది కాదు. అప్పట్లో పృథ్వీ వెంకటేశ్వరరావు గారి రికార్డులు, జయరాజ్ గారని చాలా ఫేమస్ విజయవాడలో. మేము బందర్లో ఆర్సీఎం హాస్టల్లో చదువుకునేవాళ్ళం. ఆ హాస్టల్లో క్రిస్టియన్ నాటకాలు వేయటానికి వచ్చేవాళ్ళు. ఆయన గొంతు వింటే ఇంక అసలు అదే మా స్టూడెంట్స్ అందరం ఇంక పాడుకుంటూ ఉండేవాళ్ళు.
ఆయన టాప్లో పాడేవాడు. అలా పృథ్వీ వెంకటేశ్వరరావు గారి రికార్డులు అవి పాడటం, అలాగే ఎక్కడన్నా మైక్ దొరికితే వెళ్ళిపోయి నాకు అవకాశం ఉండి పాడేయటం. బాగుందంటే కామర్స్ అనుకున్నాం. కానీ 1982లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు ఇన్స్టిట్యూట్ ఉండేది అప్పుడు. పంచనాథం గారని ఆయన తెనాలి నుంచి అద్భుతమైన టీచర్. ఆయన దగ్గర నేర్పించమని మా ఫాదర్కి చెప్తే మా ఫాదర్ నేర్పించమన్నటువంటి మా రామాచార్యులు గారని మా ఊరు ఆచార్యులు వారు నన్ను గొంతు విని వీడి గొంతు బాగుందయ్యా నాంచారయ్య గారు, వీడిని చేర్పించవయ్యా హరికథలన్నా చెప్తాడు బాగుంటుందని అంటే, ఉరకండే అని చెడగొడతారా ఏంటి, ఎందుకు పనికి రాకుండా పోతాడని మా నాన్నగారు అంటాం. అలాగా ఆ మావయ్య గారని పిలిచేవాడు నేను చనిపోయే వరకు కూడా ఎంతో ఆత్మీయంగా. ఆ అరుగులే నాకు ఈ సంస్కృతం కొద్దిగా శబ్దం కానీ ఇవన్నీ ఉండటానికి మా ఊర్లో నారాయణ రామచంద్రాచార్యులు గారి అరుగులు నాకు ఆ జ్ఞానాన్ని నేర్పాయి అనమాట. ఆయనతో పాటే పడుకునేవాడు నేను. ఆయన నన్ను ఎంతో ప్రేమించేవాడు. ఆయన దీవి లక్ష్మీనారాయణచార్యులు గారని ఆయన ఉండేవారు. ఆయన ఏం చేశారంటే, ఆశౌచం వచ్చిందమ్మా అర్చకులకి. ఆశౌచం వచ్చినప్పుడు సంవత్సరం వరకు గుళ్ళోకి రావడానికి వీలు లేదని రూల్ పాస్ చేసింది టీటీడీ దేవస్థానం. లేదని 100 శ్లోకాలు పట్టుకుని 100 శ్లోకాల్లో 11వ రోజు ఆశౌచం అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు విధులకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక థియరీని 100 శ్లోకాల్లో పెట్టి ఒక 100 కాపీలు పంపాల్సినటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడింది. అప్పుడు టైపింగ్లు తప్పితే వేరే ఏం లేవు. ఏదో కార్బన్ పేపర్ పెట్టి రాసేవాళ్ళం. నేను అప్పుడే బందర్ల నుంచి సెలవులకు వచ్చా. ఈ కుర్రాడు డిఫరెంట్గా ఉన్నాడు, ఎవరు కుర్రాడు అని చెప్పేసి నన్ను పిలిచాడు. నీ పేరేంటని, గోపాలకృష్ణ అండి. ఎవరబ్బాయి? నాంచారయ్య గారు. ఎక్కడ ఉంటున్నా? బందర్లో చదువుకుంటున్నానండి. నీకు పని చెప్తాను, చేస్తావా? చేస్తానండి. ఇప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే మా పక్కన ఎవరు అంతా కూడా ఎగతాళ్ళు ఎలాకోళాలు గాలి మంది అంటాం కదా, ఆ టైప్లో ఉంటారు అనమాట. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకూడదు, అది రూలు, ఫండమెంటల్ రూలు. అటువంటి పరిస్థితుల్లో వీడెవడో కొంచెం ఇదిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే కూర్చోబెట్టి రాయించడం మొదలుపెట్టాడు. ఆ రాయించుతుంటప్పుడు ఆ శ్లోకాలన్నీ 4-5 సార్లు రాయగానే మొత్తం నోటికి వచ్చేసాయి. ఏదో అంటే మీకోసం రాసి పెట్టిన పని ఇది అని అనిపించిందా ఎప్పుడైనా? ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే నేను ఫస్ట్ నన్ను 5వ క్లాసులో ఉన్నప్పుడు మా మేనమామ గారి ఊళ్ళో లంకెల బిందెలు అనే నాటకంలో చిరంజీవి పాత్ర ఊళ్ళో అందరినీ ఇంటర్వ్యూ చేశారంటే నాకు తెలియదు. నేనేమో కొంచెం భయంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆ పిల్లల్ని ఎలా ముద్దుగా పెరిగే అవకాశం లేదు. నేను 7 సంతానం మేము. ఏదో అన్నం పెడుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నామే కానీ గారాలు లేకపోతే ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు ఏం లేవు. సరే నేనేదో ఆడుకుంటూ వస్తే మళ్ళీ అమ్మమ్మ కొడుతుందని భయంతో వచ్చి కూర్చుని పడుకున్నా. అరే లెగరా అన్నాడు మా మేనమామ గారు వచ్చి. ఏంటి మా అన్న తీసుకెళ్ళాడు. ఈ మాటలు చెప్పేశా. వీడు బాగున్నాడని ఆ వేషం ఇచ్చారు. చిన్నప్పుడు లంకెల బిందుల్లో మనవడ పాత్ర వేసాం మా మేనమామ గారికి. డైలాగ్ ఏమన్నా గుర్తుందా గురుగారు? ఏమో మా తాత నేను వస్తుంటే 2 కురివిదయాలు మాట్లాడుకుంటున్నాయి అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ ఉంది. అది మీకు చెప్పించేవారా? మీరే చెప్పారు? నేనే చెప్పా. ఇప్పుడు తాత ఇలా చెప్పు, ఇంత గట్టిగా చెప్పు, ఇవన్నీ చెప్పేవారా మీకు? చెప్పారు. చెప్తే నేను అలాగే చెప్పేసాను, బాగుందని చెప్పేసి ఆవిడ పెద్ద పేరు వచ్చింది. అది ఇవాళ నేను కవిత్వం రాసేటువంటి స్థితికి వచ్చా. పద్యాలు రాసి ఏం రాశానంటే, నాడు తొలిసారిగా రంగుల నద్దినోడు విశ్వనటుడిగా ఎదగ దీవించనేమో, తెలిసి కొనగోరి వెదకితి దిక్కులందు కానబడడాయ గడచెను కాలమెంతో అని రాశారు. అక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఇవాళ శేషపద్యం, ఛందస్సు, శాస్త్రీయ సంగీతం, ఈరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా. ఈరోజు వరకు కూడా టైం వేస్ట్ చేయను. ఒక పాట రాయటమా, పద్యం రాయటమా, లేకపోతే స్వరం మీద ఏదైనా ప్రయోగం చేద్దామా, పద్యాన్ని కొత్తగా కంపోజ్ చేద్దామా, వేరే వాళ్ళు పాడినట్టు నేను పాడను. నా బాణి అంటూ ఉండాలి. ఇప్పుడు దాదాపుగా 150 నుంచి 200 పద్యాలు నేను ఫుల్ మ్యూజిక్తో వీణ వాడాను, సితార్ వాడాను, ఫ్లూట్ వాడాను. 8 ట్రాకుల్లో రికార్డ్ చేశాను. రేపు 27, 28, 29, 34 రోజులు రవీంద్ర భారతిలో వాటిని రిలీజ్ చేయబోతున్నాను. చాలా ఎంత గొప్ప విషయం. కానీ గురుగారు ఏ మాట కామాట థియేటర్ అనగానే అదేదో పాష్గా
మనం ఆదరిస్తాము, దానికి ఒక అంటే పెద్ద పెద్ద సినిమా నటులు అక్కడి నుంచి వచ్చారని చెప్పి చెప్పుకుంటాం గొప్పగా. అవును. కానీ మనకి మన కళాకారులు, భూమి నుంచి పుట్టిన కళాకారులందరినీ కూడా మనం తగినంతగా ఈ ప్రయాణంలో ఆదరించలేదేమో అనిపిస్తుంది. అది వాస్తవమా లేకపోతే ఊరికే ఒక అపోహ అంటారా? అపోహ కాదమ్మా, వాస్తవం. ఎందుకంటున్నానంటే ఒక పద్య నాటకంలో ఒక కృష్ణ పాత్ర వేయాలంటే సంగీతం తెలిసి ఉండాలి, సాహిత్యం తెలిసి ఉండాలి, అభినయం తెలిసి ఉండాలి, గాత్రం ఉండాలి, రూపం ఉండాలి. ఇవన్నీ ఎక్కడో రేరుగా వస్తాయి. మనం గొంతు భగవంతుడిస్తే ఆ పద్యాన్ని పాడుతూ అందంగా పాడుతున్నప్పుడు అతని ఫేస్ కూడా అందంగా కనపడుతుంది. కానీ మనం ఊహించుకుంటాం, రామారావు గారి ఫేస్ చూస్తే ఘంటసాలను కూడా అలాగే చూస్తాం, అంత అందమైన గొంతు కాబట్టి రంగస్థలం మీద వాడి రూపం ఎలా ఉన్నా అమోఘంగా పాడుతున్నాడు అనుకోండి, వాడి ఫ్యాన్స్ ఏర్పడిపోతారు. కానీ ఆ భగవద్దత్తమైన గాత్రాలు ఇప్పుడు ఉన్నా కూడా శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాలు లేవు. మేము అదృష్టవంతులు. పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు, జిఎస్ఎన్ శాస్త్రి గారు, విద్వాన్ వై రామచంద్రరావు గారు, పంచనాథం గారు, అనేక మంది పెద్దల దగ్గర నేర్చుకునేటువంటి అదృష్టం మాకు కలిగింది. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని, అసలు శృతి ఏమిటి, పద్యంలో విరిపు ఏమిటి, మా ఈ సందర్భంగా గురువుగారు జిఎస్ఎన్ గారు స్టైల్ ఎలా ఉంటుంది. ఆయన వసంత సేనలో ఒక పద్యం చెప్పారు నాకు, ఎప్పుడూ 92 ఆ ప్రాంతంలో. వసంత సేనను వర్ణిస్తాడనమాట. కదలెను లేదో కెంపెదవి కావి హొరంగునను సాంధ్యరాగమే చిదిమెను. నిద్ర వస్తుందండి అని చెప్తున్నాను. నిద్ర వేళను వచింపగా దంతములంటి వెన్నెలల్ మెదలు టెరుంగబోసి చిరుమబ్బులు ముంగురులందు జారనే మదన మరీచిక. ఇది సాహిత్యం. మనం పద్యనాటకంలో ఏం చేస్తామంటే చల్లియో అట్లా తీసుకుంటారు, అదొక స్టైలు. కానీ ఇక్కడ క్లాసికల్కి వచ్చేసరికి ఆయన ఎలా కంపోజ్ చేశారు, నేను ఎలా పాడాను. కదలెను లేదో కెంపెదవి, కదలెను లేదో కెంపెదవి కావి హొరంగునన్ సాంజరాగమే చిదిమెను. నిద్రవేళని వచింపగ దంతములంటి వెన్నెలల్ మెదలుటెరుంగవోసి చిరుమబ్బులు ముంగురులందు జారనే మదన మరీచిక. ఓ మదన మరీచిక కవి కుమార కళా ప్రియ కంఠమాలిక. ఎంత గొప్పగా ఉంది అంటే ఆ రాగం ఎంత అనువుగా ఉంది దీనికి, అంటే ఎంత అద్భుతంగా అమరింది. నేను అంతకు ముందు ఎంతసేపు ఎలా ఉండేవాడిని, అప్పటి వరకు ఎలా పాడేవాడిని. చెల్లియో ఓ చల్లగో ఇదే గోల్లో ఉండేవాడిని. అంటే తప్పని నేను అండట్లా. ఇది ఒక టైప్ ఆఫ్ షణ్ముఖ ఆంజనేయరాజు గారు మనకి ఇచ్చినటువంటి దారి, ఒక శైలి. మనం పందిరి నాటకాలు వేస్తున్నప్పుడు అక్కడ ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది జనాలు వస్తారు. వాళ్ళకు ఓన్లీ శ్రవ్యం తప్పితే దృశ్యం ఉండదు అక్కడ. ఇక వనరులు కూడా ఏమి ఉండవు. అదే ఓన్లీ ఒక మైక్ ఇస్తారు, లైట్ ఇస్తారు, కనిపించదు వెనకాల, ఏం కనిపించదు. జనం ఏమో ఎక్కడికో ఉంటారు. అప్పుడు చచ్చినట్టు ఇలా పాడాల్సింది. చెల్లియో చల్లగో చెల్లియో చల్లగో తమకు చేసిన యగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు
నన్ను దూతగ బంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లి రణంబె కూర్చెదవో ఓ ఓ పొందు చేసెదో రణంబె కూర్చదవు ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా ఆ ఎంత సాధన చేస్తే ఇలా గొంతు అంటే అన్ని అన్ని గమకాలు పలకడం, అది గుర్తుంచుకోవడం, అంత అంటే లంగ్ పవర్ అంటారు కదా, లంగ్ పవర్ ఉండడం అనేది ఎంత సాధన చేసి ఉంటారు గురుగారు? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారా? రెగ్యులర్గా చేస్తాను. మార్నింగ్ 6 o'clock నుంచి శృతి పెట్టుకుని సాధన చేస్తాను. లేకపోతే ఏజ్లో వయసు చిన్నప్పుడును మంచి వయసులోనేమో గాత్రం ఎటు పెడితే అటే పలుకుతుంది. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకని రెగ్యులర్ సాధనలో ఉంటే నాకు ఆదర్శం బాలమురళి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. వారి గొంతులు ఇష్టమా, వారి శైలి ఇష్టమా? వాళ్ళు ఆ వయసు వచ్చినా ఎలా పాడగలుగుతున్నారు అది. కానీ అంటే ఏ మాట కామాట మీరు రంగస్థలం మీద పాడితే ఒకటి రీటేక్లు ఉండవు, రీటేక్లు ఉండవు. మీరు పాడిందే ఇంకా అక్కడ మద్యం మాట మర్చిపోలేరు. అలాగే అంటే ఇది జీవిత సూత్రం యాక్చువల్లీ చూసారు. అంటే జీవితంలో కూడా రీటేక్లు ఉండవు కదా, ఎక్కడ ఉండటానికి వీల్లేదు రంగస్థలం. అదే రంగస్థలంలో అయితే వీలు కాదు. గొంతు ఒక్కోసారి ఇబ్బంది పెట్టింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? మరి ఏం లేదు, ఇక ఇబ్బంది పెట్టినా కూడా ఆ శృతిలోకి ఎలా తీసుకురావాలి అనుకుంటాం. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే. లేకపోతే ప్రేక్షకుడు ఇవాళ గొంతు బాగాలేదు రేపు పాడతాను లేకపోతే మళ్ళీ పాడతానంటే ఊరుకోడు. ఆ ఫీల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఆ ఎమోషన్ ఉందనుకోండి, జెండాపై కపిరాజు చడచ్చడా అని ఇస్తాడు మ్యూజిక్. జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ కూర్చి నే దండంబున్ గొని తోలు చందనము మీదన్ నారీ సారింతుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్.
గురుగారు. గొప్పగా ఉంది గురుగారు. ఎంత అంటే నిజంగా అంటారు కదా పాజిటివ్ ఎనర్జీ అని ఇప్పుడు ఏదో మాట్లాడతాము, కానీ ఇవన్నీ ఇలా మనం అంటే శ్వాసతో సంపూర్ణంగా లీనమైపోయి పాడితే అంతకంటే పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఉత్తేజం వస్తుంది కదా శరీరానికి, మనసుకి, ఈ శ్వాసతో ఇలా పాడడం అనేది. ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అమ్మ మనిషికి. సంపదల మీద ఒక 100 కోట్ల రూపాయలను నాకు అనుకునేవాడు కన్నా నాకు 100 గమకాలు వేస్తాననేటువంటి ఆస్తి ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆహా, అవును. అది తెచ్చుకోవచ్చు, ఇది తెచ్చుకోలేము. ఇది తెచ్చుకోలేము. అది రావాలి లేకపోతే నన్ను ఒక ఆయన అడిగాడు, నాకు 1000 కోట్లు ఆస్తి ఉంది, 1000 కోట్లు నీకు రాసి పారేస్తాను, నీ గొంతు నాకు ఇస్తావా అన్నాడు. మిథునం సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆనందరావు గారు బాగా పరిచయం. అవునవును. ఇలాగే అన్నాడు, నాకు 1000 కోట్లు ఆస్తి ఉంది, నేను 1000 కోట్లు మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను, నాకు మీ గొంతు ఒకటి ఇవ్వండి, నేను మళ్ళీ 1000 కోట్లు సంపాదించుకుంటా అన్నాడు. ఈ గొంతు వస్తే 1000 కోట్లు సంపాదించుకోలేదు, రోజు సాధనకు మొదలు పెడతారు, మీరు ఎక్కడికి వెళ్ళరిక అది ఉంటుందో పోద్దో అని సాధన చేస్తూ ఉంటారు. ఎనీహౌ మీ ప్రేమకు నా ధన్యవాదాలు. అంటే ఆయన అప్పుడు మన పద్యాలు చేయడానికి చాలా హెల్ప్ చేశారు. నేను ఏదో ఒకటి మీ దాంట్లో నేను పార్ట్గా ఉండాలి. అలాంటి సహకారాలు నేను ఇప్పుడు కృష్ణరాయబారం సినిమాలాగా తీశాను, శ్రీనాథుడు తీశాను, యోగి వేమన్ తీశాను. ఇవన్నీ కూడా ఎలా తీయగలిగాను? నేనేమి పెట్టుబడి పెట్టలేదు, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. బట్ అందరూ నన్ను వివి వినాయక్ గారు ఫాదర్కి నాకు బాగా అనుబంధం ఉంది. వినాయక్ గారు సినిమాలు అవి అంటే వెళ్ళొచ్చు అటు. నన్ను అడిగాడు ఆయన, సినిమాల్లో చేస్తానంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. బాబు కృష్ణరాయబారం నాకు సినిమాలాగా తీయాలని ఉంది, దానికి సహాయం చేయాలి. చేస్తే ఇప్పుడు 2 మిలియన్స్ వ్యూస్ ఉన్నారు దానికి. అద్భుతమైనటువంటి సినిమా అయింది అది. ఎక్కడికి వెళ్తే ఇక్కడ కృష్ణరాయబారం. ఎందుకంటే అది 2000 సంవత్సరంలోనే ఎప్పుడో తీసాం. అది చాలా గొప్ప పేరు వచ్చింది. అదే స్ఫూర్తితో శ్రీనాథుడు చేశాం. సీరియల్గా వేమన్ చేసినప్పుడు మురళీమోహన్ గారిని, పరుచూరు గోపాలకృష్ణ గారిని, శివపార్వతి గారిని అందరూ పెట్టి తీశారు. 50-60 లక్షల రూపాయల పైన అయింది. మరి పెద్దలందరూ నవయోగ విశ్వేశ్వరరావు గారికి పద్యాలంటే ఇష్టం, బులినేని కృష్ణయ్య గారికి ఇష్టం, మరి స్నేహిత కలిసిన నరసింహారెడ్డి గారు, ఇలాగ చెప్పుకుంటా పోతే వసంత కృష్ణప్రసాద్ గారు, వరప్రసాద్ రెడ్డి గారు అయితే మరి ఆంజనేయ రెడ్డి గారు, మన డాక్టర్ కృష్ణయ్య గారు, ఇలా ఎవళ్ళంటే అక్కడికి వెళ్తే అక్కడ ఎంత కావాలి నీకు, ఇదిగో కనీసం మినిమం 2-3 లక్షలకు తక్కువ కాకుండా నాకు ఇచ్చే ప్రాజెక్ట్ని వాడ తీసుకెళ్ళా. ఇవి అన్నీ ఇంత గౌరవాలు ఇవి జరుగుతున్నప్పుడు ఈ పద్య నాటకంలో ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు యువత అనేదానికి మనం వస్తే ఏం జరిగిందంటే, ఈ మధ్య ఈ కరోనా పరిస్థితులు ఈ 2 ఏళ్ళ నుంచి బాగా మారిందా? బాగా. దీనికి తోడు విలేజెస్లో పాలిటిక్స్ మరి ఏమో తెలియదు, మరీ ముఖ్యంగా ఆంధ్రాలో పోలీసుల వేధింపులు కూడా ఎక్కువైపోయినాయి. 10 గంటల తర్వాత నువ్వు ఆడటానికి వెళ్ళలేదు, రాత్రి 10 గంటలకే మొదలుపెట్టే సంప్రదాయం మంది. ఆ పరిస్థితులు తర్వాత పలానా నాటకం ఆడటానికి వీల్లేదు. మనం ఎక్కడ చూసినా బూతు రాజ్యం వెళ్తుంది. వాళ్ళు ఏదో పొట్టకొట్టు కోసం సుబ్బిశెట్టి డైలాగులు 2 చెప్పుకుంటుంటే మా మనోభావాలు దెబ్బతిని. ఎవరైనా కులాన్ని కించపరచడం తప్పే. అటువంటివి జరిగినప్పుడు వాళ్ళని పట్టుకుని నిలదీసి వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వండి. కానీ చింతామణి నాటకాన్ని ఆపేసేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ ఏమవుతుందంటే కులాన్ని ఎవరన్నా ఒక మాట అంటే కులాన్ని అనకూడదండి. ప్రభుత్వాలు ఎక్కడ స్పందించకపోతే, ఆపకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చాలా ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. దానికి కూడా నేను వాళ్ళు నిలదీయలేదని చెప్పి దాని మీద ఒక నేను ఆర్టిస్టులకు కూడా అదే చెప్తున్నా. మీరు కులాల మీదకి ఎందుకు వెళ్తున్నారు? అసలు పోషించే కులం కమ్యూనిటీ ఆర్యవైశ్యులు అనేవాళ్ళు నాటకాలనే ఈ పండుగలకైనా సందాలిస్తారు. మరి వాళ్ళని అవమానపరిస్తే వాళ్ళు ఆపేస్తారు కదా. మరి ఇవన్నీ చూసుకుని మనం మీడియేషన్గా పోవాలంటే పాపం చాలా చోట్ల కూడా ఏదో కుర్రాళ్ళు కొంతమంది ఆపుతున్నారు, కొన్ని నాటకాలు ఆడుకుంటున్నారు, పెద్ద సమస్య కాదు. కానీ ఇటువంటి సమస్యలన్నిటితో అంటే నాటకాన్ని పాడు చేయటం, నటులు చేసినటువంటి దుర్మార్గాన్ని నేను సపోర్ట్ చేయను. కాళ్ళకూరు నారాయణరావు గారు రాసినటువంటి ఒక ఇంట్లో
అద్భుతమైనటువంటి సీన్స్ అన్ని వదిలేసేసి ఓన్లీ సుబ్బిశెట్టి, శ్రీహరి, చిత్ర ఈ 3 క్యారెక్టర్లను చింతామణి పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. అవును. అటువంటి సందర్భంలో ఆపటం కూడా తప్పని నేను అనుకోను. అంటే తెలుగు ఈ మీరు చెప్తున్న ఈ నాటకానికి ఉండే ఆ పరిధి ఏదైతే ఉందో దాని అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. సినిమాకు ఒక పరిమితి, ఒక పరిధి ఉంటుంది. అదేమన్నా కాలక్రమంలో కొంత డైల్యూట్ అయిందా గురువుగారు? అలా అనొచ్చా? లేకపోతే అంటే తర్వాత తరం వాళ్ళు నేర్చుకోవడంలో ఏమన్నా? నేర్చుకోవడం కాదమ్మా, అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక స్టేజీ మీద ఒక డబుల్ మీనింగ్ మాట ఎప్పుడైతే అన్నావో దానికి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కామెడీ అనుకోవటం తప్పు. ఓకే, మీరు వాళ్ళని మెప్పించండి. కాళిదాస్ కోటేశ్వరరావు గారు ఉండేవాడు, సూరవర వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అద్భుతంగా మెప్పించారు. ఎలా పెట్టారు? కమ్యూనిటీ మీదకి వెళ్ళాల వాళ్ళు, అసలు చక్కటి హాస్యంతో వెళ్ళారు. తర్వాత వికృతమైనటువంటి హాస్యం మొదలైంది. అది మనం చెప్పకూడదు మీడియా కాబట్టి. ఆ డైరెక్ట్గా కులాన్ని కూడా మెన్షన్ చేసేటువంటి మాట్లాడుతున్నారు. అవి తప్పు, అది కరెక్ట్ కాదు. సో అటువంటి కాకుండా అటువంటి అద్భుతమైన నాటకాలు మనకు హరిశ్చంద్ర ఉంది. హరిశ్చంద్రలో ఒక చక్కటి చెప్తాడమ్మా, అది చెప్తే అదే నాకు స్ఫూర్తి. కటకట మందభాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో కదా, ఆ శాంతి కాక ఇంకేమున్నది. నానాటన్ పరిపాటి నామది దురంతంబైన చింతాహతిన్ మానై రాయై వజ్రమై స్వగుణధర్మంబైన చైతన్యలీలా నైజంబు త్యజించి నిర్వీకృతిన్ మేళ్ళన్ కేళ్ళ నొక్కొమ్మొడిగబూను యోగి మనంబు రీతి అప్పుడే పో శాంతి నా చింతకున్. మేళ్ళన్ కేళ్ళ నొక్కమ్మడిగబూను యోగి మనంబు రీతి అప్పుడే పో శాంతి నా చింతకున్. కష్టం వచ్చింది, ఎందుకు బాధపడుతున్నావు? ఆనందం వచ్చింది. మన మనుషులం కాబట్టి కష్టానికి దుఃఖానికి తేడా, ఆనందానికి దుఃఖానికి తేడా తెలుస్తుంది. మనకు భాష ఇచ్చాడు కాబట్టి రెండింటినీ ఒకేలాగా చూసుకున్నప్పుడు నీకు ఇమోషన్స్ ఎందుకు వస్తాయి? ద్వేషం, కోపం ఇవన్నీ ఎందుకు వస్తాయి? అవును కదా, అంతే కదా. మీకు వాళ్ళ పద్మశ్రీ వచ్చింది, అమ్మ మా పద్మశ్రీ వచ్చింది మా స్వప్న గారికి, మా అమ్మాయి అని ఆనందపడు. దానికి ఎంత తేడా ఉంది? ఇక్కడ అది ఎందుకు వస్తుందా నేచరు? ఈ జ్ఞానం లేకపోవడం. ఈ నాటకాలన్నీ కూడా ఒకప్పుడు మనకు అంత విజ్ఞానాన్ని ఇచ్చాయి. అది మీరు వంట పట్టించుకున్నారు కాబట్టి అది మీ గొప్పతనం. ఆ తర్వాత తరాల వాళ్ళు ఇప్పుడు వృత్తి వేరు, ప్రకృతి వేరు, ప్రవృత్తి వేరు, అలా అయిపోయింది కదా గురువు. అంటే వంట పట్టించుకోవట్లేదు కాదమ్మా. ముందు పద్యంలో ఉన్నటువంటి ఎసెన్స్ని చెప్పిన తర్వాత ముందు రాగం కూర్చి మాకు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఇవాళ పద్యం గురించి దాంట్లో ఉన్న ప్రతిపదార్థం, దాంట్లో ఏం దాగి ఉంది, భావ ప్రకటన ఏం దాగి ఉంది. ఇప్పుడు కృష్ణుడు రాయబారం స్త్రీకి రాస్తాడు, వచ్చి ఎలా సంబోధిస్తాడు ధృతరాష్ట్రుడిని? మామా సత్యవతి పౌత్ర అన్నాడు. ధృతరాష్ట్ర మామని ఎందుకని లేదు? సత్యవతి ఎవరు? బెస్తవారి ఆడపడుచు. సత్యవతి మనవడా అని పిలిచాడు. నువ్వు కానీ పాండవులు మా తమ్ముడు కొడుకులు కాదంటావేమో నీ బతికిదని చెప్పటానికి. ఎంత ఒక డైలాగులోనే ఎంత దాగి ఉంది. అది చెప్పచ్చు కదా. ఇది ఎంతమంది చెప్తారు మనకి? అది నేర్చుకునేటప్పుడు మేము పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారి ఇన్స్టిట్యూట్లో మొత్తం పండితులను కూర్చోబెట్టి అందరూ విడదీసి దీనికి ఇదే అర్థం, దీనికి ఇది నువ్వు చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, నీ మనసులో భావం ఎలా ఉండాలి, సబ్ టెస్ట్ ఎలా ఉండాలి, ఇవన్నిటిని నేర్చుకున్నాము. ఏదో కొద్దిగా గొప్ప జనంలోకి వెళ్ళాం. మరి అలాగే సత్య ఇంతకు నన్ను ఎవరికి దానమయ్య నిశ్చయించితివి?
సత్య నారదుడు నన్ను దానమిచ్చేదవా, నేను నీ దాస్యమును అవలీలగా నొనర్పగలను కానీ ఆ జడదారి దాస్యము నేను నొనర్పగలనా సత్య? కస్తూరికా తిలకమును పోనాడి ఊర్ధ్వపుండ్రంబుల ఉంచుమనును మౌక్తిక హరినీలమణిహారములమాని తులసి పేరులు మెడదొడుగుమనును పీతాంబరంబును వీడ్కోలు గావించి కాషాయ వస్త్రంబు కట్టుమనును లలనామణి సంగలౌల్యంబు విడనాడి సంయమి వ్రతమునే సలుపుమనును ఇంకా ఏమి వల్వదనును కలహాశనుండు త్రిలోకగమనుండు ఆ సంయమేంద్రుండు కలికి అతని వశమునను చేయగా నీకు పాడియా గురుగారు, ఎంత వైభవం చూసినా, ఎంత విజయం చూసినా, తృప్తి చూసినా కూడా మనసున్న మనిషికి సుఖము లేదంటే అన్నట్టు కష్టం అన్నది సర్వసాధారణం. మీరు ఎప్పుడైనా కష్టపెట్టుకున్నారంటే కష్టపడ్డారా? మనసు కష్టం వేసిన సందర్భాలు అంటే మీ వృత్తిపరంగా కావచ్చు, దాన్ని ఎలా మీరు అధిగమించారన్నది మా ప్రశ్న. కష్టాలు మనకిష్టమైన పని చేస్తున్నప్పుడు మనకు కష్టం అనిపించదు. మనం అందులో ప్రోత్సాహకాలు అనేవి, ప్రజాదరణ అనేది పండితుల దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి, విద్యావేత్తల దగ్గర నుంచి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి నేను అదృష్టవంతుడు. నాకు లభించినంత ఆదరణ అవును ఎవరికి లభించకపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గర నుంచి ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను, వివి వినాయక్ దగ్గర నుంచి స్వర్ణ కంకణం, దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి స్వర్ణ కంకణం, అలాగా మరి స్వామీజీల దగ్గర నుంచి ఇది కంచి పరమాచార్య గారు ఇచ్చింది. ఇది మన అశ్విని సుబ్బారావు గారు అశ్వమేధ యాగం చేస్తున్న హరిద్వార్ నుంచి స్వామీజీలు వచ్చి నా కృష్ణపాత్ర చూసి వాడు ఏకముఖి ఇచ్చారు. ఎంత తన్మయత్వంలో ఉండుంటే వారు మిమ్మల్ని వచ్చి ఇలా ఆశీర్వదించి ఇచ్చేవారు. ఒక సందర్భం ఏమైనా చెప్తారా? అంటే మీరు పద్యం పాడో లేకపోతే మీ నాటకం చూసి వారు చెలించిపోయిన మహానుభావులు చాలామంది చూసి నాటకం చూశారు. ఎందుకంటే హెచ్ఏ దొరగారుని ఇంటర్వ్యూ చేశారు అప్పుడు డీజీపీ అయినప్పుడు. ఆయన్ని జెమిని టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగారు, మీకు నాటకాలు అంటే ఇష్టం కదా, మీరు ఎవరు ఇష్టం అంటే గుమ్మడి గోపాలకృష్ణ ఇష్టం అని చెప్పి. ఎందుకు ఇష్టం అంటే అతను విడిగా చూసినప్పుడు మామూలుగా ఉంటాడు, ఆ వేషం వేసుకోగా నా కృష్ణ పాత్ర చూడగానే అతనిలోంచి గ్లో వస్తుంది, అది నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. అదే అశ్విని సుబ్బారావు గారు ఆ స్వామీజీలకి, హరిద్వార్ నుంచి వచ్చిన స్వామీజీలకు కూడా అశ్విని సుబ్బారావు ఆ మాట చెప్పి మీరు చూపిస్తాను రండి, అతను విడిగా మామూలుగా ఉంటాడు, వేషం వేసినప్పుడు ఒక గ్లో వస్తుందంటే వాళ్ళు చూసి నన్ను మాట్లాడారు. మాట్లాడి ఏం చేస్తావు అని అంటే నేనేది వ్యాపారం కాదు ప్రాణాయామం లాంటి ఏమైనా చేస్తాను, నేను చేస్తాను, ఓంకారం చేస్తాను, ప్రాణం ఇప్పుడు చెయ్యి ఆశీర్వదించారు. ఇలాగా ఎవరైనా సరే మరి నన్ను ప్రేమించారు, తృప్తి ఉండాలి ప్రతి విషయానికి కూడా. నేను ఈ కాలంలో ఈ ఆదరణ అనేది ఇప్పుడు ఉందా లేదా అనుకుంటే వెనకబడిపోయిన మాట వాస్తవం. కానీ మరి భారత ఉపరాష్ట్రపతి గారు మొన్న పోయిన దీపావళి పండగకి ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారు ఇంటికి పిలిపించుకుని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ 2.5 గంటలు నా పద్యగానాన్ని విన్నారు. మధ్యలో ఒకే ఒక్కసారి రామ్నాథ్ కోవింద్ గారు ఫోన్ వస్తే అది ఒక్క ఫోనే మాట్లాడారు. ఏంటి ఎంత అంటే ఆయన వినటం వల్ల పద్య నాటకానికి గౌరవం పెరిగింది. అది గోపాలకృష్ణ కావచ్చు, లేదా ఇంకోళ్ళకి అవకాశం రావచ్చు. ఎవరైనా సరే నాటకాన్ని ప్రమోట్ చేసి, ఈ సంవత్సరం పద్మశ్రీ వచ్చింది మా వై గోపాలరావు గారు, నక్షత్ర పాత్ర అద్భుతంగా చేస్తాడు. ఎస్, నాటక రంగం అంతా సెలబ్రేట్ చేసుకుంది అని చాలామంది అడిగారు. అర్హత మీకున్నాయి కదండి, నేను అప్లై చేయలేదు, అర్హత అంటారేంటి? మా నాడుకు వచ్చింది కదా,
మనకు వచ్చినట్టు కాదా పద్య నాటకం, అంతే కదా. నేను వచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ అంటే పద్య నాటకానికి ఇచ్చారు, అవును. కాబట్టి మన పద్య నాటకానికి వచ్చింది, కాబట్టి మనకు వచ్చినట్టే. నాకా గోపాలరావు గారికి పక్కన పడేయండి, అది గోపాలరావు గారికి వచ్చింది, మనకు వచ్చినట్టే. ఈ పాజిటివ్ థింకింగ్లో నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు అంటే కష్టం వచ్చినా దాన్ని అధిగమిస్తారా, అసలు కష్టమే రాదా? వస్తాయి, కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని అంటే దాన్ని పట్టించుకోను. ఇంకో గమ్మత్తు ఏంటంటే, ఇంక ఎవరన్నా గొప్పగా పాడారనుకోమ్మా, నా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తావు ఒక హరికథ కళాకారుని. కానీ అబ్బా, అంటే కళకి మీరు అంత విలువ ఇస్తారా? ఇచ్చేసిన తర్వాత ఇమీడియట్గా చూస్తే నాకు ఏదో రూపంగా మళ్ళీ దానికి 10 వస్తుంది. అది నేను చాలాసార్లు పరీక్ష చేశాను. మరి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బెంగళూరులో ప్రపంచ మహాసభలు జరుగుతూ ఉంటే, ఆయన మధ్యాహ్నం 3 గంటలకి నా రాయబారం శయన దృశ్యం చేస్తున్నాను. రాధాకృష్ణరాజు గారు బెంగళూరు, ఆయన అరేంజ్ చేశారు. చీఫ్ గెస్ట్గా ఉన్నారాయన, సాయంత్రం సభకు రావాలి. 3 గంటలకు నా ప్రదర్శన జరుగుతూ ఉంది. అప్పుడు అడిగారండి, ఏం గుమ్మడి గోపాలకృష్ణ రాయబారం నేను చూస్తానన్నారండి. ఆయన పరిగెత్తుకుని వచ్చేసరికి గెస్ట్ హౌస్ వచ్చేసరికి నా సీన్ అయిపోయింది. నా తర్వాత శ్రీధర్ శివలేల శ్రీధర్ డ్యాన్స్ ప్రోగ్రామ్, నువ్వు వేషం తీయొద్దు అని. ఏమిటంటే పెద్ద ఆయన వచ్చి నేను చూస్తానన్నారు. అయిపోయేసరికి రానే వచ్చారు, ఆయన వచ్చేసేసి కూర్చున్నారు. దాదాపుకి 20-25 పద్యాలు పాడాను ఆయన ముందు. ఆయన మెచ్చుకుంటారో తెలియదు, మెచ్చుకోరో తెలియదు, చూస్తారంతే, వింటారంతే, ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు. 25 పద్యాలు పాడి నన్ను అన్నారు అంతే. చాలు 25 పద్యాలు వినటం అంటే మాటలు అంత టైం. చివరికి దగ్గరికి కలిసి జన్ముడు, వీడి పేక బాగుంది అన్నారు. అంతే అన్నారండి. నువ్వు బ్రహ్మాండం అంటే ఆయన మహామేధ, సంగీతం వచ్చు ఆయనకి. మా గురువుగారితో పద్మభూషణ్ అవార్డ్స్కి వెళ్ళినప్పుడు నేను చూశానండి, వాయిలిన్ వాయించడం చూసా పివి నరసింహారావు గారు. సో అలాగా అటువంటి మహానుభావులతో నేను పుట్టిన నేపథ్యం చెప్పా. నేనే అసంతృప్తి పడితే ఇంకా సంతృప్తికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు గారు నన్ను విపరీతంగా, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, దాసరి నారాయణ, మోహన్ బాబు, వరుసాల గోపాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, ఒక్కలేండి అందరితో నాకు ఈక్వల్. బాలయ్య బాబు నేను కలిసి నాటకాలు వేసాం. బాలయ్య బాబు పౌరాణికి ఇటు కృష్ణదేవరాయలు గెటప్ వేస్తే పక్కన గుమ్మడి గోపాలకృష్ణ ఉండాల్సిందే. ఇంకా రీసెంట్గానే గయోపాఖ్యానం ఆయన కృష్ణుడిని అర్జునుడి వేషాలు వేసాం. మరి ఇవన్నీ కేవలం నేను రంగస్థల నటుడిని పద్యం పాడతాను కాబట్టి నన్ను ఆశీర్వదించారు. నేను అదే సినిమా నటుడిని అయితే నాకు ఒక ప్రత్యేకత ఉండదుగా. దీనికి ఉండే గౌరవం అసలు డెఫినెట్గా ఉందమ్మా, అది ఒక డిఫరెంట్ లెవెల్. పద్య నాటకం నాటకం అంటే మరీను మామూలు సాంఘిక నాటకాలు తక్కువని కాదు, కానీ సాంఘిక నాటకాలు వాటికి ఉండే ఒక పరిధి ఉంటుంది. పద్య నాటకంలో కదా మీ ప్రతిభ, మీ వైభవం, మీ గొంతు, గానం అంతా. కోట శ్రీనివాసరావు గారు, మన సుబ్బరాయ శర్మ, వీళ్ళందరూ మన నాటకం అన్నీ చూసేవాడు. ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ శ్రీనాథుడి నాటకం అందరూ చూసేవాళ్ళు. మోహన్ బాబు గారు రావడం లేట్ అయింది, నేను నాటకం స్టార్ట్ చేసేసాను. నేను వచ్చే వరకు వెయిట్ చేయవా అన్నారు, మీ సినిమాలు వెయిట్ చేస్తున్నాయా అన్నాను. అంటే ఏం అనలేదు ఆయన, ₹1,00,000 ఇచ్చి వెళ్ళాడు ఆయన. దట్ ఈస్ ది పంక్చువాలిటీ, టైమింగ్ మెయింటైన్ చేయడం అనేది. ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తాము, కరెక్ట్గా టైంకి స్టార్ట్ చేస్తాము నమ్మకాన్ని కలిగించేసరికి, నేను 4 గంటలకు షో అంటే 4 గంటలకే థియేటర్ ప్యాక్ అయ్యేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే అప్పుడు ఒక్కోసారి అసలు చాలా హార్డ్ టైమ్స్ పెట్టేవాడిని, అయినా సరే ఆఫీస్లో ఎగ్గొట్టేని వచ్చేవాళ్ళు. మరి అటువంటి ప్రేక్షక దేవుళ్ళందరూ నన్ను ఈ రకంగా ఉంచారు, వాళ్ళందరికీ నేను రుణపడిపోయి ఉన్నాను కదా. శ్రీనాథుడి వేషం నాకు ఇవ్వటం మా దుగ్గిరాల సోమేశ్వరరావు గారు డిజైన్ చేసి ఆకేళ్ళ గారు రాస్తే, అది అమెరికాలో అప్పాజోషుల ఫౌండేషన్ వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ నాటకం చూసి, అప్పాజోషుల సత్యనారాయణ గారు అన్నమాట, గోపాలకృష్ణ నటిస్తుంటే భూమి బద్దలైంది, ఈ నాటకం అమెరికాలో వేయించాలి. 15 రాష్ట్రాల్లో వేసాను, ప్రతి చోట స్టాండింగ్ ఓవేషన్. డబ్బులు తీసుకొచ్చి పాదాలకు నమస్కారం పెట్టించి పిల్లలతో ఇప్పించటం, డాలర్స్. మరి ఇంకా నా తర్వాత అది అయిపోయిన తర్వాత కూచిపట్ల ఆనంద్ గారు, వారైతే సరే ఇంకా చెప్పాను, ఫస్ట్ వేయించింది ఆయనే. అక్కడి నుంచి ఆయన ట్రైనింగ్, సిలికానాంధ్ర వాళ్ళు వేయటమే, పెద్దాళ్ళు వేయటం కాకుండా పిల్లలకు ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వెళ్ళటం, మనబడి ద్వారా కొన్ని 100 మంది పిల్లలకి పద్యం నేర్పించే అవకాశం. నేనేమి నేర్పిస్తాను ఆనంద్ గారు అంటే, లేదు మీరే నేర్పిస్తారు, మీరే నేర్పించాలని చెప్పి. ఎంత తెలుగు అంటే, తెలుగు పద్యం అంటే, తెలుగు భాష అంటే తపన పడిపోతారు ఆయన. అందులో మీ వంటి వారు వారికి అంటే అక్కడ తెలుగు ప్రేక్షకులందరికీ దొరకడం. మరి నాకు నేర్పడం వచ్చు అని చెప్పేసి రుజువు చేసింది ఆనంద్ గారు.
నేను వేషం వేయటాకే అటు ఇటు ఉండేవాడిని, డైరెక్టర్ని కూడా చేసి నేర్పించేటువంటి స్కిల్స్ అన్నీ నాలోనే ఉద్భవించి బాబాగారు ఉన్నాడు. బాబాగారు ఏమన్నారు, నేను వ్యాపారం చేసేవాడిని అంతకుముందు. నాతో ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, గోపాల్ నువ్వు వ్యాపారం సరిగ్గా చేయట్లేదు అన్నారు. ఎందుకన్నారో నాకు అర్థం కదా, ఏం చేస్తావని అడగడం నాకు అనేది, బాబా నాకు వ్యాపారం చేయాలని అనిపించట్లేదు, బోల్డ్ అని డబ్బులు కనబడుతున్నాయి, కానీ నాకు అవి తృప్తిగా లేవు. నేను నాటకం వేసినప్పుడు 10 రూపాయలు వచ్చినా కూడా నాకు ఎంతో తృప్తిగా ఉంది బాబా, నాకు నాటకం వేయాలనిపిస్తుంది అన్న. ఆ మాటకు ఆయన కాసేపు ఉండి, సరే నేను చూసుకుంటాను గోపాల్, నువ్వు నాటకం వేసుకో అన్నారు. మరి అది నేను నమ్ముతా. ఎంత గొప్ప మాట, అంత భరోసా సాక్షాత్తు స్వామి నుంచే వచ్చిందంటే. నాకు ఎన్నో దృష్టాంతరాలు కనపడ్డాయి. నేను ఎప్పుడూ పని మొదలుపెట్టేస్తా, రాయబారం మొదలుపెట్టినా అలాగే మొదలుపెట్టాను, శ్రీనాథుడు మొదలుపెట్టినా, వేమను మొదలుపెట్టినా, ఇప్పుడు 150 పద్యాలు రికార్డ్ ఆడియో చేసిన మొదలుపెట్టేస్తా. మీకు అత్యంత ఇష్టమైన పాత్ర, ఈ నాటకం వేస్తున్నాం అంటే మీ మనసు హృదయం ఉప్పొంగే పాత్ర ఏది గురుగారు? కృష్ణ పాత్రనే అందరు అంటారు, శ్రీనాథ పాత్ర చేయటం కష్టం అమ్మ. ఎందువల్ల? సెకండ్ హాఫ్ వైభవం ఉన్నంతసేపునేమో ఒక దుర్యోధనులాగా ఉంటాడు, అహంకారంగా ఉంటాడు, ప్రతి రాజుతో ఈక్వల్గా ఉంటాడు. కనకాభిషేకాలు చేస్తే ఆ టంకశాలలోనే బంగారపు అవన్నీ పోస్తే అవన్నీ తీసుకోవాలి కదా, వదిలేసి వచ్చేసాడు ఆయన. అడిగారు ఆయన్ని, ఏంటండి మరి అంత బంగారం వదిలేశారండి? తల మీద నుంచి జారిపడ్డ కాసుల్ని తల వంచి ఏరుకోవటమా ఆహా అన్నాడు. దాన్ని హిందీ సినిమాలో పెట్టేశారు, హమ్ ఆజ్ భీ పేకే హుయే పైసే నహీ లేతే అని. ఎంత గొప్ప, ఇందులో ఎంత తత్వం ఉంది. కంటికి నిద్ర వచ్చినే శ్రీనాథుడిది అది. అపరాభం అవమానం గురించి అంత గొప్పగా మాట్లాడతాడు ఆయన. ఒక్క పద్యం తీసుకుందాం ఆయనది, ఆ చివరిలో అతి దీన దశ అనమాట అది. ఆయనకి 700 టంకాలు శిస్తు కట్టాలి. 700 టంకాల శిస్తు కట్టల వసూలు చేయడం కదా వాడి ఉద్దేశం, రాజు ఉద్యోగి ఉద్దేశం. ఇబ్బంది పెట్టడా కాదు, ఇతను ఇక్కడ ఉంటే డైరెక్ట్ మహారాజుతో వీళ్ళు టచ్ చేస్తుంటాయి, డైరెక్ట్గా వెళ్ళిపోతే రాజులు గుర్తుపడదు. వీళ్ళు ఇక్కడ అవినీతి పనులు ఎన్నో చేస్తూ ఉంటారు, వీడు బండారం అంతా బయట పెట్టేస్తాడు, ఇక్కడెందుకు ఈయన ఇక్కడి నుంచి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ శిక్ష వేశాడు. నువ్వు ఇప్పుడు కట్టాల్సిందే చచ్చినట్టు, లేకపోతే నేను శిక్ష ఇస్తా, అలాంటి పోతాడని. అప్పుడు అది ఇనప గుండెత్తి వేసేసేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన అంటాడు, కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పొరవీధి నెదురెండ పొగడదండ, శివరంజని సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంచేత వియ్యమందెను గదా వెదురుగొడియా, ఆంధ్రనైషధకర్త అంఘ్రియుగ్మంబున తగిలియుండెను గదా నిగళయుగము, కృష్ణ వీణమ్మగునిపోయే ఇంత ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లెంతుటంకంబులు 700, ఎట్లు చెల్లింతుటంకంబులు 700. నమశివాయ కొడతా ఉన్నాడు, పడిపోతాడు, గడు లేస్తాడు, అన్నీ చూసుకున్నాడు. ఒకసారి శరీరం మీద వాతలు చూసుకుని, బ్రాహ్మీ దత్త వరప్రసాదుడను, ఈశ్వరార్చన కళాశీలుండను, ఈ భాగ్యంబు సామాన్యమే, ఈ భాగ్యంబు సామాన్యమే. ఒకసారి గరిమెళ్ళ రామూర్తి గారని మనకు ఉండేవారు, ఆయన లైటింగ్ చేసేవాడు అనమాట. మహా మొండి, దేనికి చెల్లించడు. రే ఒక్క
ఒక్క మాటకు నేను ఏడ్చిపించేసాను. ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత రసం మన సంగీతం, మన పద్యం, మన సాహిత్యంలో ఉన్న విశేషం అది. అదే మీరు మామూలుగా చెప్పండి, కవిరాజు కంఠంబు కవిగిలించి అని చెప్తారు. అది చెప్తే ఏముంటుంది దాంట్లో? కాదు కదా, దాని ఫీల్, మనకున్న సంపద అది. తెలుగు పద్యం తెలుగు భాషకే ఉంది. పద్య నాటకం తెలుగులోనే ఉంది. మన ఒపేరా అని చెప్పేసి మనం వెస్టర్న్లో ఉండేది కదా, వాటన్నిటికీ మనం వాళ్ళకేమో అసలు టికెట్లే దొరకవు. మనమేమో ఇలా ఉంది పరిస్థితి. మన పద్య నాటకం పాడేవాళ్ళనేమో ఏదో చూస్తాం. కానీ ఇది ఏది ఏమైనా కూడానమ్మా, పద్యం భగవంతుడు ఇవ్వాల్సిందే వాయిస్. ఇచ్చిన వాయిస్ని కాపాడుకోవాల్సిందే. కాపాడుకున్న తర్వాత 10 మందికి ఆనందం కలిగించేటువంటి యొక్క ప్రక్రియ మాత్రం డెఫినెట్గా డివోషన్ కలిగిస్తుంది, ఆలోచన కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అనేకమైనటువంటి రసాలన్నీ. అన్నిటికంటే మించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే శ్వాసతో మనం ఎప్పుడైతే ఇక్కడ సంగీతం వచ్చు కాబట్టి దాని విషయం తెలిసింది. నాదంలో ఎంత శక్తి ఉందో సంగీతం మీద అధ్యయనం చేసేవాడికి తెలుస్తుంది. వాస్తవం గురుగారు. ఎందుకంటే ఎంత టాప్ నోటికి వెళ్ళినా సరే మనకు అలసట రాదు. ఎక్కడికైనా సరే, చింతామణిలో కాళ్ళకూరి నారాయణరావు ఒక పద్యం చెప్తాడు. అప్పుడు భార్య అనేది ఎంతో గొప్పది, భార్య లేకపోతే భర్త లేడు, నాకు అది ఇలాగ అని చెప్పిన తర్వాత ఆవిడ చెప్పుద్ది అనమాట, అమ్మో ఇంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారా, నాకు మాత్రం భగవంతుడు అదృష్టం కొద్దీ మిమ్మల్ని ఎంతో గొప్పవాళ్ళని ఇచ్చారంటే ఆయన అంటాడు, వెర్రిదానా అప్పుడే ఎలా సంతోషించదవు, కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఎలా మార్చునో ఎవరు చెప్పగలరు. ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసే, మురసుతు సార్వభౌముని గసలిపే, అల రంతిదేవునన్నాతురుగా వించే, పేదకు చేలు కుబేరు చేసే, ధర్మాత్ము బలిని పాతాళమునకుంద్రొక్కే, కలుషాత్ము నహుషు స్వర్గమునకెత్తే, విప్రనారాయణు విటునిగా వనరించే, వడయనోబిని భక్తియుక్తు చేసే, కాలమన కాలమన ఇట్టి మహిమంబు గలదియగుట, మానవుడు మేను విడిచిన మరుదినమునగాక, సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎన్నరాదని వచింతురెల్ల బుధులు. ఇందోళ్ళ దేవత అలా ప్రత్యక్షం అయిపోయింది. ఎంత గొప్పగా ఉంది గురువుగారు. ఎంత సాహిత్యం మీద పట్టుండాలి, భాష తెలియాలి, ఆ విరుపులు తెలియాలి, పదాల విరుపులు. దాంతోపాటు సంగీతం బాగా ఇప్పుడు స్వరస్థానాలు తెలియాలి. ఎందుకంటే ఈ రాగం తీసినప్పుడు అది ప్యాటర్న్స్, అవన్నీ జంట స్వరాలు, మన అలంకారాలు ఏవైతే సాధన చేస్తామో అవన్నీ కూడా ఇందులో ప్రత్యక్షం అవుతున్నాయి. శాస్త్రీయ సంగీతం అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పాడుతుంటే ఒక వీణ మీటుతున్నట్టుగా ఉంటుంది. శాస్త్రీయత అలా ఉన్నారు
పాత్ర నటులు అందరూ కూడా శాస్త్రీయ సంగీతాన్ని అధ్యయనం చేసి ఒక్కొక్క పాత్ర కొన్ని సంవత్సరాలు నేర్చుకుని ప్రదర్శించేవాళ్ళు. సరే ఇప్పుడు ప్రదర్శించట్లేదా అంటే ఇప్పుడు చేస్తున్నారు. శాస్త్రీయత మరి చేస్తున్నప్పుడు అంత ఎప్పుడు కూడా ఇప్పటికీ ఆదరణ ఉందమ్మా. మన విలేజెస్కి వెళ్తే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, పలనాడు, రాయలసీమ ఈ ఏరియాలకు వెళితే తెల్లారే వరకు తెల్లారిపోయి నేను 7 గంటలకు కూడా కార్డ్ సీన్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక మసీదు పురం అని చెప్పేసి నేను తులాభారం ఒక సీన్ చేస్తున్నా. ఆ పొలాల్లో పెడతారు అక్కడ. సీన్ బ్రహ్మాండంగా నడుస్తుంది. సత్య ఓహో నన్ను అందుక మరి ఇప్పుడు కావాలండి ఇప్పుడు వరమడుగు పరీక్షింపరాదా? నిరతం భవదీయ కింకరుడనై నేను నీకు ఎప్పుడు ఒకలాగా ఉన్నాను అనుకో, నువ్వు నన్నేం అడగవు. నీ వంతతో పరితృప్తింగని నన్ను ఇకే వరములన్ ప్రార్థింపవేమో యటంచు అరవిందాక్షి అరవిందాక్షి సపత్నులందనిపి నీకందంద సంతుష్టించేకురగా చేసి వరంబులీదలతూ నిజమా సంకోచంబు పోనాడుమా ఆ ఆ ఆ ఏంటి స్వామి కాకపోతే ఇప్పుడు ఒక వరమడికి పరీక్షింపరాదా సత్య? ఆ కాన్ఫర్మైజు ఇవన్నీ వాళ్ళు కొత్తగా కనపడుతుంది. మామూలుగా ఎట్ట పాడతారు అక్కడ అంత క్లోజ్గా చేయరు. నిరతం భవతి అట్లా పాడేస్తూ ఉంటారు. అదే అక్కడ రసం లేదు, నీరసం ఉంది. ఇక్కడ ఇది సందర్భంలో ఏం జరిగింది? జనం మధ్యలోకి పాము వచ్చింది, ప్రేక్షకుల్లోకి పాము వచ్చింది. పొలాలు కదా బాబాయ్. ఈ సీక్వెన్స్ని చెడగొట్టడం ఇష్టం లేక వాళ్ళు ఆ పావును అలాగ పిసికి చంపేసి సీన్ అయిపోయిన తర్వాత బడబడబడా లేచారు. ఏంటంటే పాము వచ్చింది కానీ అంత ఆ సీన్ బ్రహ్మాండంగా నడుస్తుంది, జనం అంతా డిస్టర్బ్ అయిపోతారని పావును అలాగే పెట్టాం. అంటే ప్రేక్షకులకి ఎంత అలర్ట్గా ఉంటారో చూడండి. చాలా ఎంత గొప్ప వృత్తి మీది, ఎంత గొప్ప. కానీ ఇప్పుడు గురుగారు ఇంత సాధించిన మీరు ఇంత చూశారు, ఇంత విజయాన్ని చూశారు, గొప్ప వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. చివరి ప్రశ్నగా మీరు ఏం కోరుకుంటున్నారు జీవితంలో? మీకు ఏమన్నా తపన, కోరిక, ఆశయం? ఇప్పటికీ చింతామణి, రామాంజన యుద్ధం, గయోపాఖ్యానం, కృష్ణరాయభారం, తులాభారం ఈ పద్యాలన్నీ హై క్వాలిటీతో అనేకమైన ఇన్స్ట్రుమెంట్లతో రికార్డ్ చేశాను. హరిశ్చంద్ర ప్రాజెక్ట్ చేయబోతున్నాను. రంగస్థల పద్యాలన్నీ కూడా నోట్స్ రాశాను. రాయబారానికి మొత్తం పద్యాలన్నిటికీ నోట్స్ రాశాను. సో ఇలాగా ఒక సరైనటువంటి ఒక నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కన్నా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పిల్లలు పద్యం నేర్చుకోవాలంటే ఒక నొటేషన్ కావాలి. పాయ ఎక్కడుంది, ఎత్తుగడ ఎక్కడుంది, దేని మీద ఎత్తుకుంటున్నాం, గాయ ఎక్కడుంది, శుద్ధరషభం ఏముంది, నిషాదం ఏం వాడుతున్నాం, ఇవన్నీ కూడా కొంచెం అవగాహనలోకి ఉండటానికి నోట్స్ ఇచ్చినప్పుడు ఆ నోట్స్ ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. అవును. నేను ఈ మధ్య ఉత్తేజ్ ఉన్నాడు కదా మన సినిమా ఆర్టిస్ట్, ఉత్తేజ్ కూతురు పేరు పాట, రెండో అమ్మాయి పేరు. ఆ పాప వచ్చి నేర్చుకుంటాను. శాస్త్రీయ సంగీతం వచ్చి వెస్టర్న్ పాడుద్ది. ఎప్పుడైతే ఈ నోట్స్ చెప్పానో అసలు 10 పద్యాలు ఆ అమ్మాయికి 2 రోజుల్లో పాడేస్తుంది. సో ఇటువంటి ఎందుకు రారు, వస్తారు. రేపు ఆ అమ్మాయి పెర్ఫామ్ చేపిస్తున్నాను. గొప్ప విషయం. ఇండియాలో కూడా నాకు శిష్యులు ఉన్నారని చెప్పుకోవడానికి, అమెరికాలో ఉన్నారంటే అక్కడెక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండొద్దా అని అనుకుంటారు కదా. కాబట్టి మీ వాయిస్ చాలా బాగుంది. రికార్డింగ్లో మనం ఎక్కడైనా పద్యాలు చేస్తే నాకు బాగుంటుందో నా కోరిక. తప్పకుండా మీరు అనుమతిస్తే, అవకాశం ఇస్తే అంతకంటే భాగ్యం కాదు అసలు అమ్మ. ఎందుకంటే ఈ వాయిస్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే పద్యానికి కదా ఆ గమకాలు మామూలుగా పాడేవాళ్ళు. శాస్త్రీయ సంగీతం మా గురువులందరికీ సాదర నమస్కారం. శాస్త్రీయ సంగీతం వచ్చినా కూడా స్టేజీ గమకం రాదు. మీ గమకాలు ఇప్పుడు నాతో పాటు కరెక్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఈజీ మీకు పద్యం నేర్చుకోవడం. 4 క్యారెక్టర్
ఒక సత్యభామ క్యారెక్టర్ చేసి పెట్టండి, మదర్ అలాగే చేశారు కాబట్టి. తప్పకుండానండి. ఓ ఎస్ ఎస్, మా ప్రాజెక్ట్ అయిపోయిందండి అయితే. చాలా ఆనందం. మీకు పాడేటప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంతకంటే 100 రెట్లు ఆనందం మా అందరికీ ఇవాళ విని చూసి తరించాము. మీకు చాలా కృతజ్ఞులై ఉంటాము గురువుగారు. ఇది ఈ సంస్థ నుంచి మరి శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో నాకు పరిచయమ్మా. ఆయన పూర్వాశ్రమం నుంచి కూడా నన్ను అభిమానిస్తూ ఉంటాడు. మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి ఇవి. ఇప్పుడు వాళ్ళ బంధులో స్వప్న ఇంటర్వ్యూ చేసిందంటే ఇది ఒక, అంటే మనం కొన్ని సాధించడం అంటాను చూసారా, కొంతమంది కొన్ని రకాలుగా ప్రజల్లో ఉంటారు. గుమ్మడి గోపాలకృష్ణకు కూడా ఒక వెలుగు వస్తుంది ఇప్పుడు. అయ్యో భలేవారు అంటే గురుగారు. నేను అంటుంది ఏంటంటే బంగారు పళ్ళానికి కూడా గోడ చీర్పు కావాలంట. తప్పనిసరి నేను గొప్పవాడిని అనుకుంటే సరిపోదమ్మా. గొప్పతనానికి అనేకమైన మార్గాలు ఉంటాయి. నేను ఏం గొప్పవాడిని అంటే ఇంకా నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా అవకాశాలు మీరందరికీ కూడా మరొకసారి భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయుష్, ఆనందం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ, పద్య నాటకాన్ని ఆదరించండి. తెలుగు భాషకే సొంతం పద్యం, పద్యనాటకం తెలుగువాడి ఆస్తి. నమస్కారం, మీ గుమ్మడి గోపాలకృష్ణ. అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు.